హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వాల్. ఇవాళ మనం బెల్లం సగ్గుబియ్యం పాయసం, ఎంతో హెల్దీ టేస్టీ అయిన స్వీట్. నేనైతే హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకొని పక్కన ఉంచుకొని 2 అవర్స్ వాటర్లో నానబెట్టుకున్నాను. వాటర్లో నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఈ నెయ్యిలో కొన్ని జీడిపప్పులు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకున్నాను. అదే ప్యాన్లోకి వచ్చి కొన్ని ఎండు ద్రాక్ష వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అవి తీసి ఒక ప్లేట్లో ఉంచి అదే ప్యాన్లో మనము ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకు 3 కప్పులు వాటర్ పోసి మంచిగా హై ఫ్లేమ్లో మంట పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా వాటర్ మసాలా పెట్టుకుందాము. మూత పెట్టి మసాలా పెట్టుకుంటే తొందరగా పొంగు వచ్చేస్తుంది. ఈ సగ్గుబియ్యం ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని అవి మసులుతున్న వాటర్లో ఆ సగ్గుబియ్యం పోసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలయి పెడుతూ అడుగంటకుండా, సగ్గుబియ్యము కలయి పెట్టలేదనుకో తొందరగా అడుగంటుతాయండి, మాడిపోతుంది. అదేవిధంగా మనము గరిటెతో కలయి పెడుతూ చేసుకోవాలి. ఇవి మనకు తొందరగానే కుక్ అవుతాయి, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి పెద్దగా టైం తీసుకోదు. మంచిగా కుక్ అయింది, దగ్గరికి వచ్చింది కదా. చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఒకటి మనం సగ్గుబియ్యం తీసి చూద్దాం ఉడికిందో లేదో. ఉడికింది ఎంత మంచిగా. అదేవిధంగా మనము పక్కన ఒక గిన్నెలో పాలు పోసి ఆ పాలను కాచుకొని వేడి పాలను ఇందులో పోసుకొని మంచిగా 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాము. ఈ పాయసము చాలా హెల్దీ టేస్టీ అండి. ఈ స్వీటు ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తే ఇందులో పాలు పోసుకొని మనము 2 మినిట్స్ మొత్తం కుక్ చేసుకుందాము. మనము బాడీ హీట్ అయినప్పుడు ఈ స్వీట్ తింటే బాడీలో ఉన్న వేడిని అంతా తగ్గించి మంచి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లలకి మోషన్ అవుతున్నప్పుడు, పెద్దవాళ్ళకి అవుతున్నప్పుడు ఎవరికైనా ఈ స్వీట్ చేసి పెడితే చాలా తొందరగా మనకు తగ్గిస్తుంది. అదేవిధంగా మనము ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలు వేసి కలయబెట్టానండి. కలయబెట్టిన తర్వాత నేనైతే ఎక్కువ స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నానంటే అది బెల్లంతోనే చేస్తాను, ఎందుకంటే చక్కెర మనకు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎంతసేపు ఉన్నా మనం బెల్లంతోనే స్వీట్ చేసుకోవాలి. మనం ఏపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి కళాయి పెట్టుకొని 1 మినిట్ అంతా కుక్ చేసుకుందాము. ఇది చాలా హెల్తీ అండి. సగ్గుబియ్యం కానీ మనకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా ఇది చల్లగా, వేడిలో బెల్లం వేయద్దు, వేసినామంటే ఇది పాలు ఇరిగిపోతుంది. అందుకే కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసి ఆ బెల్లము, నేను ఏ కప్పుతో తీసుకున్నామో 1 కప్పు బెల్లము తీసుకొని మూత పెడితే ఆ వేడికి మొత్తం బెల్లం అంతా కరిగిపోయి చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఉన్న ఈ సగ్గుబియ్యం పాయసము రెడీ. అంతేనండి, మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంతో ఎమ్మీగా టేస్ట్ చేయడమే. ఒకసారి ట్రై చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.